విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంతో ఆనాడు ఆవిర్భవించిన విశాఖ స్టీల్ ప్లాంట్ నేడు రాజకీయాలకు బలైపోతోంది. నాడు ఇదే రాజకీయ నాయకుల ఉద్యమాలు, ప్రజల త్యాగాలతో ఏర్పడిన ఈ విశాఖ ఉక్కు నేడు అదే రాజకీయాలకు కారకంగా మారుతోంది. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలాగా వ్యవహరిస్తున్నాయి. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మిక కుటుంబాల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. మరోవైపు ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడటానికి ప్రధాన కారకులైన భూదాతలు దశాబ్దాలుగా తమ సమస్యల కోసం పోరాడుతూ నేడు రోజువారీ కూలీలుగా మారిపోయారు. దీనంతటికీ రాజకీయ నాయకులాడుతున్న స్వార్థపూరిత చదరంగమే కారణమని చెప్పక తప్పదు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం రాజకీయ పార్టీల స్వార్థానికి ఎందుకు బలైపోతోంది? అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాదాపు 5 ఏళ్లుగా కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడలేకపోతోందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్భవించిన స్టీల్ ప్లాంట్ ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడింది. విశాఖ దిశ దశ మార్చి ఉక్కు నగరంగా పేరు మార్చిన ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరమైపోతుందంటే విశాఖ వాసుల గుండె రగిలిపోతోంది. ప్రైవేటీకరణ జరిగితే దశాబ్దాల తరబడి స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవిస్తున్న వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడబోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీంతో భగభగమండే ఉక్కును తయారు చేసే కార్మికుల రక్తం ఇప్పుడు సలసలా మరుగుతోంది. దీనిని కాపాడుకునేందుకు వేల మంది కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ను అమ్మేది ఎవడు రా, కొనేది ఎవడు రా అంటూ నినదిస్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నారు తప్ప ప్రభుత్వం మాత్రం దిగి రావడం లేదు. స్టీల్ ప్లాంట్ ను కాపాడతామని ప్రగల్భాలు పలికిన ప్రజాప్రతినిధులు తప్పించుకుని తిరుగుతున్నారు. దాదాపు దశాబ్దాల పోరాటాలకు నిదర్శనంగా నిలిచిన స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చెరిగిపోని ఓ మైలురాయి. దీనికోసం ఎన్నో ఉద్యమాలు, ప్రాణత్యాగాలు, పదవుల త్యాగాలు చేశారు. దాదాపు 32 మంది ప్రాణాలు బలికొంటేనే గాని ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడలేదు. ఆనాటి ప్రజాప్రతినిధులు అనేక ఉద్యమాలతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దిగొచ్చి ఈ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తే మరో ప్రధాని పివి నరసింహారావు స్టీల్ ప్లాంట్ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కానీ ఇప్పటి ప్రధాని మోదీ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయడం పట్ల ఉద్యమం ఎగసి పడుతోంది. గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ కాపాడతామని హామీ ఇచ్చిన మాజీ సీఎం జగన్ కూడా మొక్కుబడిగా ఉద్యమానికి మద్దతు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక తమను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేయమని బల్లగుద్ది మరీ కూటమి నాయకులు హామీలిచ్చారు. కానీ నేడు స్టీల్ ప్లాంట్ రోజురోజుకు ప్రైవేటు పరం వైపు అడుగులు వేస్తున్నా మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం సై అంటుంటే కార్మిక సంఘాలు నై అంటున్నాయి. ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను అవసరమైతే తమ ప్రాణాలను పణంగా పెట్టైనా కాపాడుకుంటామని కార్మిక సంఘాలు పోరాటానికి దిగాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాట దీక్షలు, ఆందోళనలు నేటికి 5 ఏళ్లు పూర్తయ్యాయి. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి అగ్రనాయకులంతా స్టీల్ ప్లాంట్ సందర్శించారు. ప్లాంట్ను కాపాడే బాధ్యత తమదని, తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అది నమ్మిన స్టీల్ ప్లాంట్ కార్మికులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును భారీ మెజారిటీతో గెలిపించారు. అలాగే విశాఖ ఎంపీ భరత్ను కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. తీరా ఇప్పుడు ఆ పార్టీల అగ్రనాయకులతో పాటు వీరిద్దరూ కూడా పట్టించుకోవట్లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు స్టీల్ సిటీలో ఉక్కు ఉద్యమం నిరాటంకంగా కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ప్లాంట్ యాజమాన్యం వందలాది మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం, అనేక డిపార్ట్మెంట్లను ప్రైవేటు పరం చేయడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఊకదంపుడు ప్రసంగాలిస్తున్నారు. కానీ ఇవేమీ పట్టించుకోని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం
కాంట్రాక్టు కార్మికులు తొలగించుకుంటూ ప్రైవేటు పరం వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికీ అనేక డిపార్ట్మెంట్లను ప్రైవేటు పరం కూడా చేశారు. వీటిపై ఏం మాట్లాడని స్థానిక ఎమ్మెల్యే పల్లా చూస్తాం చేస్తాం అంటున్నారు తప్ప ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇదిలా ఉంటే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్కు మద్దతిస్తున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్లాంటును కాపాడుతామని గొప్పలు చెప్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. గతంలో వైసీపీ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తోందంటున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పోరాటాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను పోరాటాలతోనే ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని కార్మిక వర్గం హెచ్చరిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఏళ్ల తరబడి రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. గత 5 ఏళ్లుగా రాజకీయ పార్టీలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్టీల్ ప్లాంట్ కార్మికులకు పోటీగా మద్దతు తగ్గించాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పట్ల తమ ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మనుగడను దెబ్బతీసే స్ట్రాటజిక్ సేల్ నిర్ణయం 2021 జనవరి 27న బీజేపీ సర్కారు తీసుకుంది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. స్టీల్ ప్లాంటులోని అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. 2021 ఫిబ్రవరి 12న స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద రిలే దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. అప్పటి నుండి వివిధ రూపాల్లో ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా ఉత్పత్తిని పరుగులు పెట్టిస్తూనే గడిచిన 5 ఏళ్లుగా కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాటాన్ని సాగిస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్రం ఒక్క అడుగు ముందుకు వేస్తే తాము ఏ రాజకీయ పార్టీల అండదండలు లేకుండానే 2 అడుగులు ముందుకెళ్లి అడ్డుకుంటామంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు హెచ్చరిస్తున్నారు. దేశంలో రైతాంగ ఉద్యమం ఉధృతిని తాళలేక బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గి వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది. అదే స్ఫూర్తిగా వైజాగ్ స్టీల్ కార్మిక వర్గం పోరాడుతోందని కార్మికులు విశ్వాసంతో చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మాలనే నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికాయని చెబుతున్నారు. అఖిల భారత ట్రేడ్ యూనియన్ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి త్రిస్టా గ్రౌండ్స్లో పోరాటాన్ని ఉధృతం చేశారని గుర్తు చేస్తున్నారు. కిసాన్ సంయుక్త మోర్చా నాయకత్వం విశాఖ బీచ్లో జరిగిన కార్మిక రైతు శంఖారావ సభ విశాఖ ఉక్కు ఉద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చింది. అగనంపూడి నుండి అక్కిరెడ్డిపాలెం వరకు 10 కిలోమీటర్ల మానవహారం పోరాటానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. మానవహారంలో అత్యధికంగా మహిళలు, స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బందులు, కొన్ని గంటల పాటు రాస్తారోకోలు నిర్వహించారు. ఢిల్లీలో 1000 మందితో జరిగిన ధర్నాకు 30 మంది ఎంపీలు, ప్రతిపక్ష నాయకులు వచ్చి సంఘీభావం ప్రకటించారు. జాతీయ ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టారు. ప్రతి జిల్లాలో సదస్సులు, జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్తో సహా మున్సిపాలిటీలలో తీర్మానాలు, కోటి సంతకాల మహోద్యమం, ఇలా అనేక రూపాల్లో ఉద్యమం సాగుతోంది. అయినా కేంద్ర ప్రభుత్వం దిగిరావడం లేదు. దీనికి ప్రధాన కారణం రాజకీయ పార్టీల స్వార్థపూరితంగా ఉండడమేనని కార్మికులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కేంద్రం నుండి 100 కోట్ల నిధులు మంజూరు చేయించామని చంద్రబాబు, పవన్ చెబుతున్నారు. కానీ ఆ నిధుల వల్ల ప్లాంట్ ఎటువంటి ఉపయోగం లేదని బ్యాంకు రుణాలకు ఉపయోగించుకున్నారని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు పరం మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబుతో పాటు కొందరు కూటమి నాయకులు, స్టీల్ ప్లాంట్లో కొన్ని కార్మిక సంఘాలు, కొంతమంది కార్మిక నేతలు ఇవల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించడంపై ఉద్యమ నేతలు మండిపడుతున్నారు. కార్మికులు ఉత్పత్తి తగ్గించేశారని, కొందరు కార్మిక నేతలు ఉద్యోగాలు చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి నుండి వస్తున్న ఆరోపణలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ను కాపాడడం చేతకాక ఈ విధంగా రాజకీయ పార్టీలు
లేనిపోని ఆరోపణలు తమపై చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తానికి 32 మంది ప్రాణత్యాగాల ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడింది. అటువంటి స్టీల్ ప్లాంట్ను రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకు అతీతంగా ప్రాణాలు పణంగా పెట్టి అయినా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మికులు అంటున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కార్మికులు పైచేయి సాధిస్తారా, లేక కేంద్రం తన పంతాన్ని నెగ్గించుకుంటుందా? స్టీల్ ప్లాంట్ను కాపాడుతానని మాట ఇచ్చిన చంద్రబాబు, పవన్ దిగివస్తారో లేదో వేచి చూడాలి.